లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. శతాబ్దాల చరిత్రను తవ్వితీసే పని పెట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. దశాబ్దాలుగా నురుగుతున్న కథలన్నింటినీ కంచికి చేర్చాలని భీష్మించి కూర్చున్నారు. మోదీ 3వ టర్మ్లోనే పనులన్నీ చక్కబెట్టి చర్యలు చేపట్టారు. అయోధ్యతో ముగిసిందనుకున్న సిరీస్ కాశీకి మధుర వరకు చేరింది. ఇంతటితో ఆగిపోతుందనే హామీ వచ్చినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇప్పుడిప్పుడే టెంపుల్ రన్ ఆగేలా కనిపించట్లేదు. కాలానికి న్యాయానికి మధ్య జరుగుతున్న ఈ మథనంలో ఇప్పుడు సంభల్ వంతు వచ్చింది. కాశీ మధురతో పాటు సంభల్ సంగతి కూడా తేలాలి అంటున్నారు. చారిత్రక సమాధులైన తప్పొప్పులను తవ్వి తీయాల్సిందే అని చెప్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? సంభల్ రగడ ఎందుకు మొదలైంది? బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ కు పదును పెట్టిందా? అయోధ్యతో ఆగుతుందనుకున్న టెంపుల్ రన్ ఇప్పుడప్పుడే ఆగదా? కాశీ మధురల తరువాత కూడా మరిన్ని హిందూ టెంపుల్స్ పునఃప్రతిష్ఠాపన ప్రయత్నాలు కొనసాగుతున్నాయా? చట్టాలు స్పష్టంగా ఉన్నా పోరాటాలు మాత్రం ఎందుకాగట్లేదు? ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి లక్ష్యమేంటి? ఇప్పుడు ఇవే సందేహాలు చాలా మందిని పట్టి పీడిస్తున్నాయి. సున్నితమైన అంశాల్లో క్లిష్టమైన అడుగులకు యోగి సర్కార్ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇప్పుడు సంభల్లోకి కొత్త వారెవ్వరూ రావాలన్నా అధికారులు అనుమతి తీసుకోవాలి. మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్నికలు ముగిసిన వేళ ఉత్తరప్రదేశ్లో ఈ వివాదం మొదలైంది. సంభల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంభల్ సిటీలోని చారిత్రక కట్టడమైన షాహీ జామా మసీదులో సర్వే నిర్వహిస్తున్న సందర్భంగా హింస చెలరేగింది. ఇందులో 4 యువకులు మరణించడంతో పాటు 30 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సంభల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను మూసివేశారు. సంభల్లో మొఘల్ కాలానికి చెందిన జామా మసీద్ ఉన్న చోట 16వ శతాబ్దానికి ముందు హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుపై జిల్లా న్యాయస్థానం సర్వేకు ఆదేశించింది. నవంబర్ 19న కోర్టు ఇచ్చిన ఆదేశాల తరువాత సంభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే ఫలితాలను నవంబర్ 29లోపు అందించాలని కోర్టు కోరటంతో పురావస్తు శాఖ అధికారులు ఆ పని మీద పడ్డారు. ఆ క్రమంలోనే మసీదు వద్దకు పెద్ద గుంపుగా వచ్చిన కొందరు సర్వేకు వ్యతిరేకంగా నినాదాలతో ఆందోళనకు దిగారు. పోలీసులపై కొందరు దుండగులు రాళ్లు రువ్వి వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయోధ్యలో రామమందిరం ఏర్పాటైన తరువాత కాశీ, మధుర దేవాలయాల అంశం కూడా తెరమీదకొచ్చినప్పుడు కూడా ఇంత చర్చ జరగలేదు. కాశీలో జ్ఞాన్వాపి మసీదు వివాదం విషయంలో అక్కడి కోర్టు సర్వేకు ఆదేశించినా అది పెద్ద వివాదాన్ని రేపలేదు. కానీ తాజాగా సంభల్లో చెలరేగిన రగడ దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. కాశీలో జ్ఞాన్వాపి మసీదుపై పిటిషన్ వేసిన సీనియర్ లాయర్ విష్ణుశంకర్ జైని ఇక్కడ హిందువుల తరపున పిటిషన్ వేశారు. సీనియర్ డివిజన్ కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జెస్ ఇచ్చిన ఆదేశాల మేరకు అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసి మసీదులో సర్వేను మొదలుపెట్టారు. కమిషన్ ఆధ్వర్యంలో సర్వేను ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయాలని కోర్టు పేర్కొంది. అయితే పిటిషన్లో లాయర్ విష్ణు జైన్ తెలివిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మసీదు కమిటీని, సంభల్ జిల్లా మెజిస్ట్రేట్ ని కూడా పార్టీలుగా చేర్చారు. మరో కోణంలో భారత పురావస్తు శాఖను కూడా వక్ఫ్ బోర్డుకు తొత్తుగా మారిందనే విధంగా వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటి మసీదు ఒకప్పటి హరిహర దేవాలయమని నిరూపించడానికి మసీదు కట్టడంలో హిందూ గుర్తులు ఉన్నాయని విష్ణు జైన్ బలంగా వాదించారు. देखिए, संभल में जो हरिहर मंदिर है, हम सारे लोग जानते हैं कि हमारी आस्था का केंद्र है और हमारे बिलीफ और फेथ के अनुसार यहाँ पे 10 अवतार में से कल्कि अवतार इसी जगह पे होना है। 1529 में बाबर ने इस जगह को, मंदिर को तोड़ के यहाँ पे तथाकथित मस्जिद के रूप में कन्वर्ट करने की कोशिश की थी और आज उसी के लिए यहाँ पे दावा पेश किया गया है, क्योंकि ये एक ASI प्रोटेक्टेड एरिया है और ASI प्रोटेक्टेड एरिया में किसी भी तरह का अतिक्रमण नहीं हो सकता है। वहाँ पे अभी भी ऐसे बहुत सारे साइंस और सिंबल्स हैं जो हिंदू मंदिर के हैं, हरिहर मंदिर के हैं। इसीलिए आज इन सारी बातों को ध्यान में रखते हुए माननीय सिविल जज सीनियर डिवीजन संभल ने
ये आदेश पारित किया है कि वहाँ पे एडवोकेट कमीशन जारी हो और एडवोकेट कमीशन वहाँ पे सर्वे करके वीडियोग्राफी फोटोग्राफी के माध्यम से उसके बाद कोर्ट के समक्ष अपनी रिपोर्ट दाखिल करे। ఎన్నికలెప్పుడొచ్చినా ఈ పాత అస్త్రాన్ని బయటకు తీసి పదును పెట్టడంలో బీజేపీకి పెట్టింది పేరు. అయితే సంబల్ వివాదంలో బీజేపీ పాత్ర, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాత్ర బహిర్గతంగా కనిపించకపోయినా ఇటీవల జార్ఖండ్ ఎన్నికల సందర్భంగా యూపీ సీఎం యోగి టెంపుల్ పాలిటిక్స్ కు మరోసారి తెరలేపిన మాట వాస్తవం. ఇటీవల రామజన్మభూమిలోనూ మధుర అంశాన్ని లేవనెత్తిన యోగి రీసెంట్ గా జార్ఖండ్ లో మధుర దేవాలయంపై వ్యాఖ్యలు చేశారు. మధురాలోని కృష్ణ కన్హయ్య ఆలయానికి ఇదే సమయమంటూ పిలుపునిచ్చారు. 2047 నాటికి దేశం స్వాతంత్ర్యం పొంది 100 సంవత్సరాలు జరుపుకుంటున్నప్పుడు కాశీ మధుర కూడా అయోధ్యలా ప్రకాశించాలని అన్నారు. అయితే వారణాసిలో కాశీ విశ్వనాథ్ జ్ఞాన్వాపి ఆలయ మసీదు వివాదం పరిష్కారం కోసం ఎంతో కాలంగా కోర్టులో పోరాటం జరుగుతోంది. మరోవైపు మధురాలోని కృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదంపై కూడా ఇదే విధంగా కోర్టు కేసు నడుస్తోంది. ఈ తరుణంలోనే ఇప్పుడు యూపీలోని సంభల్లో ఉన్న షాహీజామా మసీదు వ్యవహారం కూడా తేలాలన్నట్లు సీఎం యోగి పావులు కదిపారని అనుమానమొస్తోంది. 2024 జనవరి 22 రామ జన్మభూమి అయోధ్యలో రామ్లల్లాకు ప్రాణప్రతిష్ఠ జరిగిన కొన్ని రోజుల తరువాత ఫిబ్రవరి 4న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఆక్రమణకు గురైన ఇతర దేవాలయాలను విముక్తి చేయాలనే కోరిక తమకు లేదని స్పష్టంగా చెప్పారు. పేరు పెట్టకుండానే అయోధ్య రామమందిరం, జ్ఞాన్వాపి, కృష్ణ జన్మభూమి గురించి మాట్లాడారాయన. 3 దేవాలయాలు విడిపిస్తే ఇతర దేవాలయాల వైపు చూడాలని కూడా కోరుకోవటం లేదని అన్నారు. ఈ 3 దేవాలయాలు లభిస్తే దేశ భవిష్యత్ బాగుంటుందని, శాంతియుతంగా మిగతా విషయాలన్నీ మర్చిపోతామని గోవింద్ దేవ్ గిరి మహారాజ్ వెల్లడించారు. ఈ క్రమంలో అయోధ్య తరువాత జరిగిన పరిణామాల్లో కాశీ వ్యవహారం కూడా ఓ కొలిక్కి వచ్చేసినట్లే కనిపించింది. ఇక మధుర కథ కూడా కంచికి చేరితే మరో దేవాలయం ఎలాగూ లేదని అంతా అనుకున్నారు. 3 చాలు, మరొకటి అడిగే ప్రసక్తే లేదని కూడా పెద్దలు స్పష్టం చేశారు. అయితే సంభల్లో జరిగిన ఉద్రిక్తతలు చూస్తుంటే టెంపుల్ రన్ లో ఇంకెన్ని దేవాలయాలున్నాయో అనే సందేహాలొస్తున్నాయి. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత దేశ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు కనిపించాయన్నది వాస్తవం. బాబ్రీ మసీదు రామజన్మభూమి వివాదం ఊపందుకున్నప్పుడు విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంస్థలు వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు, మధురాలోని షాహీ ఈద్గా అనే 2 మసీదుల కేసులను సీరియస్ గా తీసుకోవాలని పిలుపునిచ్చాయి. అయితే సెప్టెంబర్ 1991లో భారతదేశంలో ప్రార్థనా స్థలాల చట్టం 1991 రూపుదిద్దుకుంది. దీన్ని బట్టి భారతదేశ వ్యాప్తంగా 1947 ఆగస్టు 15న ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి స్థితి అలాగే ఉంటుంది. అయితే కేవలం అయోధ్యలోని వివాదాస్పద నిర్మాణం అంశంలో మాత్రం ఈ చట్టం వర్తించదని చట్టంలో పేర్కొన్నారు. ఎందుకంటే అప్పటికి అయోధ్య కేసు కోర్టు పరిధిలో కొనసాగుతోంది. ఇక ఇప్పుడు ఈ చట్టం మాట పక్కన పెడితే చరిత్రను తిరగదోడి జరగాల్సిన సనాతన స్థాపన అనేది ముందు వరుసలో నిలిచిందనే వాదనలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.